వీడు గొప్పగా ఉండేశానని తెగ గర్వంగా ఉద్దిస్తున్నాడు. అది ఎవరికి గొంతు కూడా దిగదని తెలియక తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు. డాడీ, ఇది మీ శ్రీమతికి. నిలవిని, ఏంటి అక్కడే నిల్చున్నావు? రా కూర్చో. మీరు తినండి సార్, నేను తర్వాత తింటాను. అమ్మా, మీ ఆయన ఉండాడమ్మా, వచ్చి తిని ఎలా ఉందో చెప్పవా? ఏంటి నా వంట తినవా నిలవేని? రా నిలవేని, రమ్మంటుంటే రా. రా నిలవేని, రా 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 కూర్చో. వడ్డించడం అయిపోయింది కదా, ఇప్పుడు మీరు తిని నా చేతి వంట ఎలా ఉందో చెప్పి ప్రశంసల జల్లు కురిపించండి. చాలా చింపేశావురా, ఉప్మా అద్దిరిపోయింది. నిలవిని, ఎలా ఉంది? అద్భుతంగా ఉంది సార్. కాదంబరి బాగుంది కదా? నా కొడుకు చేసిన ఉప్మా కదా, బాగుంది. కాంచనా, నువ్వు ఉప్పే కలిపావా లేకపోతే ఉప్మా బాగుంటుందని ఇంకేమైనా కలిపావా? నేను ఉప్పే కలిపాను. ఏంటల్లుడు, ఆకలి కేకలేస్తోందని, పేగుల్లో పాములు పరిగెడుతున్నాయని ఇందాక తెగ మిలుకలు తిరిగావు. ఇప్పుడేంటి ఉప్మా ముందు పెట్టుకుని నోరు నాలుక కట్టేసి కూర్చున్నావు? వాసన చూస్తే గుమగుమలాడిపోతుంది, కానీ తింటేనే ఏమవుతుందోనని భయం వేస్తుంది. తింటే ఏమవుతుంది? ఇంత అద్భుతమైన ఉప్మా. మావయ్య గారు, ఇంకొకసారి అడుగుతున్నాను, చెప్పండి, నిజంగానే ఉప్మా అంత బ్రహ్మాండంగా ఉందా? నీకేమైనా మతిపోయిందా? మేము లొట్టలు వేసుకుని మరీ తింటుంటే బాగుందా బ్రహ్మాండంగా ఉందని అన్నిసార్లు అడుగుతావు. ఒకసారి తిను, నీకే తెలుస్తుంది. Ready, 1, 2, 3, 4. బామ్మర్ది, ఉప్మా అద్దిపోయేలా చేసావు. మా ఆవిడ కూడా చేయలేదు ఇంత అద్భుతం. మరి నాకు సూచనలు సలహాలు ఇచ్చి చేయించిందెవరు? నా భార్య, ది గ్రేట్ నీలవేణి. తన సలహాలతోనే ఇంత అద్భుతంగా చేయగలిగాను. నిలవేనమ్మా, నీ చేత్తో వండితేనే అద్భుతాలు సృష్టిస్తావనుకున్నా. నీ సలహాలతో కూడా అద్భుతం సృష్టిస్తావని నాకు ఇప్పుడే అర్థమైంది. ఉప్మా నిజంగా అంత బాగుందా? అది ఉప్పుగా లేదా? ఉప్పుగా ఉంటే ఇంత ఉత్సాహంగా ఎందుకు తింటాం కాంచనా? అయినా నీకు అలాంటి డౌట్ ఎందుకు వచ్చింది? అంటే నాన్న అది ఎందుకంటే ఈ ఉప్మా పాడు చేద్దామని ఈ కాంచన మేడం గారు ఒక కుట్ర పన్ని ఇందులో ఉప్పు వేశారు కాబట్టి.
sort of a